వరంగల్ జిల్లాలోని కొన్ని రోజుల క్రితం ఒక సినిమా బలగం సినిమా అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఒక క్లైమాక్స్ సీన్లో వాళ్ళు పాడిన పాటకు మన నోట మాట అనేది రాలేదు. అదే సింగర్స్, అదే కళాకారులు మొగలయ్య కొమరమ్మ గారి ఇంటి ముంగట ఉన్నాం మనం. చూస్తుంటే మాత్రం మొగలయ్య గారి ఆరోగ్య పరిస్థితి మాత్రం కొంచెం బాగాలేదు. నమస్తే మొగలయ్య గారు. నమస్తే అండి. నమస్తే కుమరమ్మ గారు. నమస్తే అయ్యా. ఎలా ఉందమ్మా సినిమాకు ముందు జీవితం, సినిమా తర్వాత జీవితం? చెప్పు. అది ఫోన్ పక్కకు పెట్టండి అయ్యా చెప్పు. సినిమా పోకముందుకు మేము మా తాత నుంచి తండ్రి నుంచి ఎప్పటికీ ఈ విద్యతో బతుకుతున్నాం సారు. ఇదే విద్యతోని మా తాతలు కానీ మా తండ్రులు కానీ నాతో మూడతంతే ఇక నాతో లాస్ట్ సార్ ఈ విద్య, ఈ కళ. ఎన్ని తరాల నుంచి ఈ విద్య అనేది మీరు చెప్పడం ఎన్ని తరాల నుంచి చెప్తున్నారండి ఈ విద్య? మూడో తంత నుంచి. మూడో తరం నుంచి ఇది నాతో లాస్ట్గా మా కొడుకులు, మా పిల్లలు, మా బిడ్డలు వాళ్ళు నేర్చుకోలే, వాళ్ళు బేరాలు చేసుకుంటా కూలినాలు చేసుకుని బతాను వాళ్ళు. ఎంతమంది పిల్లలండి మీకు? ఓ బిడ్డ, ఓ కొడుకు. ఓ బిడ్డ. మీ తరానికి మీ పిల్లలకి నేర్పియాలి అండి ఈ విద్య? వాళ్ళు నేర్చుకోలేదు సార్. నేర్చుకోలేదు. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. చెప్పండి అమ్మ, మీరు ఎప్పటి నుంచి చెప్పడం జరుగుతుందమ్మా ఈ విద్య, ఈ కళ? నేను 12 సంవత్సరాల అమ్మాయి కాంచే నేర్చుకున్నా. ఈ కళ నేర్చుకోవాలని ఎలా అనిపించిందమ్మా మీకు? అయ్యా మా తాతలు, మా తండ్రులు, మా అత్తగారు అదే పని చేస్తారు, మా తల్లిగారు అదే పని చేస్తారు. వాళ్ళు వాడుతుంటే మేము నేర్చుకున్నాం. మళ్ళీ మరి అత్తగారింటి పంపించినాక మా అత్తగారు చూస్తే ఇదే ఇద్దరు బతికినాం. ఇదే కళతోనే మా పొట్ట గడుపుకున్నాం, కళతోనే మా పిల్లలు చదువుకున్నాం. ఈ కళను నమ్ముకునే బతికినాం. ఈ సినిమాలో అవకాశం ఎలా రావడం జరిగిందండి మీకు? అయితే వేణు సారు మాకు, ఆ వేణు సారు ఈ కళాకారులు ఇట్లాంటి పాటలు పాడేటోళ్ళు దొరకాలని 6 నెలల కాంచి తిరిగి ప్రతి కళాకారుల సింధోళ్ళ, పెద్దమ్మలోళ్ళ, కాకిపడిగోళ్ళ, మందిచ్చోళ్ళ, మహాసుంటోళ్ళ సుత అందరిని వచ్చబోయి అక్కడ పాడిస్తే వాళ్ళు ఒకే కాలే. ఎవరైనా పాడినా వాళ్ళు ఒకే కాకపోతే లాస్ట్ వరకు మరి ఆయన వస్తా అంటే ఆయన పేరు సురేంద్రారెడ్డి, దుగ్గొండికి మొయ్యిలి కుమరమ్మ ఉన్నారు. వాళ్ళైతే మంచిగా పాడగలుగుతారు, వాళ్ళు మంచిగా చెప్తారు, వాళ్ళు మీ సినిమాలో పనిస్తారు అని చెప్పిండట. ఆ వేణు సారు మా దగ్గరికి వచ్చాడు. మరి మా సొంటోళ్ళు ఆయనకు వాడిండ్రు కదా. అయితే మేము మధ్యల మీద హార్మాన్ మీద చెప్పేది. అయితే ఈ బుర్రలు వెనకడు మా తాతలు, మా తండ్రులు చెప్పేది ఇది. అయితే అవి మూలకేసినవయ్యా, దాని మీద పాడరాదన్న కానీ లేదు మీరు వాటి మీదనే పాడాలి, మీ తాతల కళతోనే మీరు పాడాలి అని అంటే అట్లయినా ఒకే అన్నాం, పాడినాం. డైరెక్టర్ వేణుగారు వచ్చి మీతో మాట్లాడిన తర్వాత ఎన్ని నెలల తర్వాత మీకు అవకాశం రావడం జరిగింది? నెల రోజులు ఆయన పాడించిండు. ఓకే అమ్మ, మీరు మరణమైన వాళ్ళ పేరు మీద ఎట్లా పాడతారో పాడుండి, మేము సాంగు ఒకటి, మేము దేవుణ్ణి కథ ప్రారంభం చేసినప్పుడు ఒక దేవుణ్ణి తలుచుకుంటాం అన్నట్టు. ఆ దేవుని పాట మేము పాడినాం. పాడితే ప్రార్థన పాడితే అతడు అన్నాడు కదా మంచిగానే పాడతాను అన్నారు. ఇంకొక సాంగ్ పాడమన్నాడు, ఇంకో సాంగ్ పాడినాం. తల ఊపిండు, మంచిగున్నది అన్నాడు. మీరు మరణమైన వాళ్ళ పేరు మీద ఎట్లా పాడతారో పాడమంటే, మరి ఎవరి పేరు మీద పాడాలి సార్ మాకు చెప్పవా అని అంటే, కొమరయ్య చచ్చిపోయిండు, కొమరయ్య పేరు మీద, కొడుకు ఐలయ్య, చిన్న కొడుకు మొయిలయ్య, బిడ్డ లక్ష్మి, అల్లుడు నారాయణ, వాళ్ళ తండ్రి చచ్చిపోయిండుగో, వీళ్ళ కుటుంబం గురించి పాడమన్నాడు. పాడితే ఓకే అమ్మ మీరు పాడగలుగుతారు రాండి అన్నాడు. నెల రోజులకు మళ్ళీ ఫోన్ చేసిండు. నెల రోజులకు భీమసార్ను పంపిండు. ఆ భీమసార్ సుత వచ్చి మమ్మల్ని పాడించి ఆయన సుత ఒప్పుకున్నాడు. బాగా పాడిండ్రు, మీరు మంచిగానే పాడతారు అన్నాడు.
మరి భీమ్ సార్ వచ్చిపోయినాక మళ్ళా ఫోన్ చేపించిండ్రు, ఇక సినిమాలకు రాండి కొలానూరు. దాదాపు ఎన్ని రోజుల వరకు మీకు షూటింగ్ అనేది అక్కడ షూటింగ్ అనేది మీకు జరగడం జరిగింది? షూటింగ్ ఎన్ని రోజులు జరిగిందమ్మా షూటింగ్ అక్కడ? కొలానూరు కాడ 3 రోజులు ఉన్నాం, సిరిసిల్ల కాడ 5-6 రోజులు ఉంచిండ్రు, హైదరాబాద్లో 3 రోజులు 4 రోజులు ఉన్నాం. ఆ నుంచి ఈ లాస్ట్ సాంగు అగ్రవారంలో పాడినాం మరి కింద. ఎన్ని పాటలు పాడానమ్మా మీ ఆ సినిమాలో? 2 పాటలు పాడినాం. ఓ బాల్య అన్నది, అంటే బాలి అని అన్నది వాళ్ళు పాడిండ్రు, మేము చూత పాడినాము. ఈ సాంగ్ అయితే ఇప్పుడు మేము పాడింది తోడుగా మా తోడున్నాం అన్నది అగ్రవారం కాడ పాడినాం. చెప్పండి మొగలయ్య గారు, ఏమైంది మీ ఆరోగ్య పరిస్థితి? సారు సినిమా తీయ ముందుకు మంచిగానే ఉంటుంది సార్. సినిమా పోయినాక వచ్చినాక నేను కండ తిరిగి పడ్డాను. 2 కథలు చెప్పి కండకు చీకటి వచ్చి తిరిగి పడ్డాను. తిరిగి పడ్డాక హాస్పిటల్ తీసుకుపోతే నాకు ఆయాసం వచ్చింది. ఆయాసంతో హాస్పిటల్ చాలా డబ్బులు పెట్టుకున్నాం, అప్పుడు కార్డు మీద పెట్టలేదు. ఇక నాకు ఆ డాక్టర్ పరీక్ష చేసిన వాళ్ళే కిడ్నీలు ఖరాబ్ అయినాయని మల్లేశం సారు కిడ్నీలకు స్పెషలిస్ట్ చెప్పారు. 2 కిడ్నీలు పోయినాయి బాబు. కిడ్నీలు పోయినాయి అంటే కిడ్నీలతో సూదులు మందులు డయాలసిస్ పెట్టారు సార్. డయాలసిస్ ఇక్కడ షాతులు చేశారు. 12 ఆపరేషన్లు అయినాయి నాకు. 12 ఆపరేషన్లు నరాలు దొరకక షుగర్ బీపీ ఉన్నది నాకు. ఇది ఆపరేషన్ సార్. మొన్న వేణుగారు వచ్చారు కదా మీ దగ్గరికి కలవడానికి, డైరెక్టర్ వేణుగారు ఏమైనా ఆర్థిక సహాయం చేశారా? ఏమైనా హామీ ఇచ్చారా మీకు? ఏమి ఆనియలే ఏం చేయలేదు సార్. సారు ఓ 10,000 రూపాయలు ఆ సారి దోస్తులే మనిషి 10,000 70,000 ఇచ్చిండు మా చేతికి. 70,000 ఇచ్చిండు, 30,000 అకౌంట్లో కొట్టిండు. అట్లా ఇక ప్రభుత్వం నుంచి ఏమైనా మీకు హామీ అనేది రావడం జరిగిందా అమ్మా? ఏమైనా కళని మీరు పునర్జీవనం చేశారు, ఈ కళని మీరు పునర్జీవనం చేయడం జరిగింది ఆ సినిమా ద్వారా. కేసీఆర్ అల్లుడు ఆయన పేరు హరీష్ రావు ఒక బండి అయితే పెట్టిండు సార్. మన అంబులెన్స్ ఇక్కడికి వస్తుంది, ఈ నుంచి ఆయన కన్ను లేవు కదా అని హరీష్ రావు అంబులెన్స్ పెట్టిండు. ఇంచి వరంగల్ తీసుకుపోడు, మళ్ళా డయాలసిస్ అయినాక మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ తోలిపోవాలని సార్ చెప్పినట్టే. ఇప్పుడు 2 రోజులు ఆ సార్ చెప్పి ఆ సార్కు మా తల వంచి ధన్యవాదాలు చెప్తున్నాము. ఆ తండ్రి మాకు హంలిస్ పెట్టాడు. మరి హరీష్ రావు మా తండ్రి, ఆ సారు మాకు అన్నం పెట్టాడు. ఆ మందులు సుత పిరిగనే ఇప్పిస్తున్నాడు. మరి పిరిగే ఇవ్వమని చెప్పాడు, ఇంకా పోలేదు మందులకు. మరి బుధవారం నాడు షకాపు పోయి షకాపు చేయిస్తా. మరి వాళ్ళు సుత బాడంతా షకాపు చేస్తానన్నారు. చంద్రశేఖర్ రావు సారు, ఎం జముల ఆ సారు సుత మీ పెద్ద సారు మీరు వచ్చి షకాపు చేసుకోండి అమ్మ అని చెప్పిండు. ఆ సార్లకు అందరికీ ఆ తండ్రి మరి హరీష్ రావు సారు మరి చెప్పాడు అందరికీ, ఆయనని బలగం మొగిలికి అందరూ సహాయం చేయాలి అని ఆ సారుకు ధన్యవాదాలు. నా తల ఉంచి అతని పాదాలకు ధన్యవాదాలు. మాకు కష్టాలు బాధలు పుట్టడు బాధలు ఉన్నావు, ఘోరమైన బాధలు మాకు సాయం చేసి ధర్మదాతలు తగపడతలేవు, మాకు ఆయన కళ్ళగా పడతలేవు. ఆయన పండుకుంటే నేనే తీసుకొచ్చుడు, మూత్రం సుత బయటికి పోతలేడు. ఆ లోటలో బట్టి బయట బారబోస్తాను, గుండె గుంజుతుంది, శాత గుంజుతుంది. గంటకొక్క తీరు, రోజుకొక్క తీరు, గంటకొక్క తీరు ఉంటాడు. ఈ వాడ మీద అందరు నడుచుకోండి. బాగా ఘోరమైన బాధలు ఉన్నావు అయ్యా. మాకెవరైనా తల్లులైనా తండ్రులైనా మాకెవరన్నా ఆదరించేవారు, ఎవరైనా మాకు సాయం చేసేవారు అందరూ మాకే అంతో ఇంతో మాకు సాయం చేయండి అయ్యా. సాయం చేసేవారు చేయండి తండ్రి. మీకు అందరికీ మాకెవరు సాయం చేసినా ఛానలు తరపుల అందరికీ నా తల వంచి ధన్యవాదాలు చెప్తున్నాను. అందరూ మా తండ్రులు ఛానల్ వాళ్ళు అందరూ మాకు, ప్రతి ఛానల్ వాళ్ళు అందరూ మాకు సాయం చేయాలని మా తల ఉంచి ధన్యవాదాలు చేస్తున్నాము. మీ పాదాలకు పాదాభిషేకము. నా పరిస్థితి మంచిగా లేదు, నాకు చాలా ఘోరమైన బాధలు ఉన్నా. 12 ఆపరేషన్లు అయినాయి, ఒళ్ళంతా కోసి ఉన్నారు. నాకు ఛాతీల డయాలసిస్ నడుస్తున్నది. అయ్యా దయగల తండ్రులు ఎవరైనా మాకు సహాయం చేయవచ్చు. మీకు అందరికీ నమస్కారం. కుమరమ్మ గారు, మా కోసం, మా ఛానల్ కోసం, మా ప్రేక్షకుల కోసం ఒక పాట పాడగలుగుతారా? పాడగలుగుతాం, పాడతాం సార్. ఒక పాట పాడు.
నారీరో నమమో మనాంగి చెలియారో చెంచాల నేత్రి నారీరో నవమానాంగి చెలియారో చెంచాల నేత్రి నా మాటలింటావా బామా నన్నాదరించుతావా బామా నా మాటలింటావా బామా నన్నాదరించుతావా బామా పసిబిడ్డ తల్లి ఉన్నావమ్మో పచ్చి బాలంతా ఉన్నావమ్మా పసిబిడ్డ తల్లి ఉన్నవమ్మా పచ్చి బాలంతా ఉన్నావమ్మా దేవి చంద్రావతి ఏమండి ఎక్కరా దిగరాదు ఏడంత్రాల జమ్మి వృక్షం పైన ఉన్నావు ఆహా నేను ఎక్కేది లక్క చాపిన కట్టాశ్వము లక్కశ్వము లక్కతో అతికిన చెక్క గుర్రము చెక్కతో అతికిన లక్కశ్వము ఈ రెక్కలాద అశ్వము వడ్లవారి కారికాదేవి ప్రత్యేకంగా ఉన్నది మరి నువ్వు ప్రసవించి అంటుముట్టు వస్త్రాలతో ఉన్నావు నువ్వు వచ్చి అశ్వం పైన కూర్చుంటే అంటుకు ముట్టుకు ఓర్వదు అగ్నికి ఓర్వదు కారికాదేవి అంటుముట్టుకు ఓర్వదు అగ్నికి ఓర్వదు నువ్వు అంటుముట్టు వస్త్రాలతో ఉన్నావమ్మా నువ్వు ఎలా వస్తావు నువ్వు ప్రసవించి ఉన్నావు 7 కొండల ప్రక్కన యమామేశ్వర పట్టణం ఉన్నది దేవి యమామేశ్వర పట్టణానికి నేను వెళ్ళి బాలింత కాయము తెస్తా బాబా ఓ చంద్రావతి బాలింత కాయము తెస్తా బామా ఓ చంద్రావతి ఏడవబోకు బామా ఓ చంద్రావతి ఎడబోకే బామా ఓ చంద్రావతి మన దూరం చూస్తున్న అడవి కాకుండా దూరం కారణి అడవి గొప్ప అడవిలో వృక్షం పైన ఉన్నావు బామా చిన్న మా ఛానల్ తరపు నుంచి మీకు ఆర్థిక సాయం సార్ తీసుకోండి మొగలయ్య గారు. అను మరి ఛానల్ నుంచి ఇటు ఛానల్ వారు మాకు ఆర్థిక సాయం చేస్తున్నారు. వాళ్ళకు తల వంచి